మార్కెట్లోకి కొత్త ఐపీఓ వస్తోందంటే చాలు ఒకటే హడావుడి, ఒక్కటే ఉత్సాహం కదండి. అంతా దాని గురించే మాట్లాడుకుంటారు. కానీ ఆ ప్రచారం వెనక అసలు కదేంటి? ఈరోజు మనం సరిగ్గా దాని గురించే మాట్లాడుకుందాం. ఐపీఓల చుట్టూ ఉండే ఈ హైప్ని ఛేదించి వాటిని ఎలా అర్థం చేసుకోవాలో ఈ మాట చూడండి ఎంత కరెక్ట్గా ఉందో. గరిష్ట ఒత్తిడి, కనిష్ట సమాచారం. ఐపీఓల గురించి చెప్పాలంటే ఇంతకంటే పర్ఫెక్ట్ మాట ఉండదేమో. మనపై ఏమో విపరీతమైన ప్రెజర్, కానీ మన చేతిలో ఉన్న ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా చాలా తక్కువ. అసలు ఐపీఓ ప్రపంచంలో అతిపెద్ద ఛాలెంజ్ ఇదే. సరే, అసలు ఈ ఐపీఓ ఫీవర్ ఎలా స్టార్ట్ అవుతుంది? ఇదొక సైకిల్ లాంటిది. ఒక్కసారి అందులో పడ్డామా బయటకు రావడం చాలా కష్టం. ఆ సైకిల్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం. అంతా మొదలయ్యేది ఒక్క ప్రకటనతో. ఒక కొత్త కంపెనీ మార్కెట్లోకి వస్తుందనే వార్త. అంతే, ఒక్కసారిగా అందరి దృష్టి దానిపైనే. ప్రకటన వచ్చిన కొన్ని గంటల్లోనే సోషల్ మీడియా మొత్తం దాని గురించే ఉంటుంది. నిపుణులు, అనలిస్టులు, సాధారణ ఇన్వెస్టర్లు ప్రతి ఒక్కరూ వాళ్ళ అంచనాలతో, అభిప్రాయాలతో హోరెత్తిస్తారు. ఇక టీవీ ఛానల్స్ గురించైతే చెప్పే పానేలేదు. నాన్ స్టాప్ చర్చలో, ముఖ్యంగా గ్రే మార్కెట్ ప్రీమియం అనే మాట పదే పదే వినిపిస్తుంది. అంటే లిస్టింగ్ అవ్వకముందే షేరుకు ఎంత ధర పలుకుతోందని. ఈ నంబర్లు క్రికెట్ స్కోర్లా మారిపోయి మనలో ఉత్సాహాన్ని ఇంకా పెంచుతాయి. ఇదంతా చూశాక ఏమవుతుంది? మనలో ఒక భయం మొదలవుతుంది. అదే ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. అయ్యో, ఈ గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయిపోతామేమో అనే ఆందోళన. ఎంత అనుభవమున్న ఇన్వెస్టర్లైనా సరే ఈ ఒత్తిడికి గురవుతారు. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. అదేంటంటే ఇన్ఫర్మేషన్ ఇంబ్యాలెన్స్, అంటే సమాచారంలో తేడా. ఆలోచించండి, కంపెనీ వాళ్ళకి, దాని ధర కట్టేవాళ్లకి బిజినెస్ గురించి అణువణువు తెలుసు. మరి మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్ల సంగతేంటి? మన చేతికొచ్చేది మెరిసిపోయే 100 పేజీల ప్రాస్పెక్టస్. కాని అందులో నిజాల కంటే ప్రచారమే ఎక్కువగా ఉంటుంది. సరే, ఈ హైప్ వెనుకున్న అసలు కారణాలేంటో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా గత 10 ఏళ్లలో ఐపీఓల తీరు పూర్తిగా మారిపోయింది. ఆ మార్పేంటో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అసలు ఐపీఓలలో ఇంత ఫండమెంటల్గా ఏం మారింది? ఈ ప్రశ్న చాలా కీలకం. ఎందుకంటే దీని సమాధానంలోనే మన పెట్టుబడి నిర్ణయాలు ఆధారపడి ఉంటాయి. ఇదేనండి అతిపెద్ద మొదటి మార్పు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, కంపెనీలు వాళ్ళ బిజినెస్ని పెంచుకోవడానికి, అంటే కొత్త ఫ్యాక్టరీలు పెట్టడానికో, విస్తరించడానికో మన దగ్గర డబ్బులు తీసుకునేవి. కానీ ఇప్పుడు చాలా ఐపీఓలు కేవలం ఎగ్జిట్ రూట్లుగా మారిపోయాయి. ఎవరికి? ఆ కంపెనీలో ముందుగా పెట్టుబడి పెట్టిన వాళ్లకు. సింపుల్గా చెప్పాలంటే, మన డబ్బు కంపెనీ ఎదుగుదలకు కాకుండా పాత ఇన్వెస్టర్ల జేబుల్లోకి వెళ్తోంది. ఇక రెండో పెద్ద మార్పు, రిస్క్ ట్రాన్స్ఫర్, అంటే నష్టభయాన్ని బదిలీ చేయడం. పాత రోజుల్లో ఒక కంపెనీ కొత్తగా మొదలైనప్పుడు అందులో పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు, అంటే రిస్క్ తీసుకోగల వాళ్లు మాత్రమే డబ్బులు పెట్టేవాళ్లు. ఆ కంపెనీ కాస్త నిలదొక్కున్నాక అప్పుడు పబ్లిక్ అవకాశం వచ్చేది. కానిప్పుడు అలా కాదు. అసలు లాభాలే లేని కంపెనీలు కూడా స్టాక్ మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. దీనివల్ల ఏమవుతోంది? ఆ స్టార్టింగ్ స్టేజ్లో ఉండే రిస్క్ అంతా నేరుగా మనలాంటి చిన్న ఇన్వెస్టర్ల మీద పడుతోంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అంతా ఇంత గందరగోళంగా ఉంటే ఏం చేయాలి? సమాధానం ఒకటే మాట, అదే సహనం. ఇది వినడానికి కొంచెం వింతగా ఉండొచ్చు, కానీ ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి బెస్ట్ టైం అది లిస్ట్ అయిన రోజు అస్సలు కాదు. నిజానికి అలా జరగడం చాలా అరుదు. అయితే ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ ఏం చేయాలి? సింపుల్. ముందుగా ఆ ఫస్ట్ డే హడావుడి అంతా చల్లారనివ్వాలి. కనీసం ఒక క్వార్టర్, అంటే ఒక త్రైమాసిక ఫలితాలు వచ్చేదాకా ఆగాలి. ఎందుకంటే అప్పుడు మన ముందుండేవి అందమైన కథలు కాదు, కఠినమైన నిజాలు, నంబర్స్. కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూశాక దాని అసలు విలువను బట్టి నిర్ణయం తీసుకోవాలి. అంతేకాని ఉత్సాహంతో కాదు. ఈ మాట ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఇన్వెస్టింగ్ అంటే కనపడిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవడం కాదు. ఏ అవకాశం నిజంగా విలువైనదో, దానికి ఎంత వెల పెట్టవచ్చో గుర్తించడమే అసలైన ఇన్వెస్టింగ్. చివరిగా, ఒక ఇన్వెస్టర్గా మన దగ్గరున్న ఒక పవర్ఫుల్ వెపన్ గురించి మాట్లాడుకుందాం. దీన్ని చాలామంది తక్కువ అంచనా వేస్తారు. అదేంటంటే ఒక ఐపీఓని వదిలేసుకోగలగడం. వినడానికి సింపుల్గా ఉన్నా ఇది చాలా గొప్ప నైపుణ్యం. అందరూ ఒకవైపు పరిగెడుతుంటే నేను ఆగగలను అని చెప్పే క్రమశిక్షణే మనల్ని కాపాడుతుంది. ఒక ఐపీఓని స్కిప్ చేయడమంటే అది బలహీనత కాదు, అదొక స్ట్రాటజీ, తెలివైన నిర్ణయం. చూడండి, హైప్ అనేది ఒక నీటి బుడగలాంటిది. ఈరోజుంటుంది, రేపెళ్ళిపోవచ్చు. కాని విలువ అలా కాదు. దాన్ని మనం కొలవచ్చు. ఉదాహరణకి ప్రైస్ టు ఎర్నింగ్స్ రేషియో. సింపుల్గా కంపెనీ సంపాదించే ప్రతి రూపాయికి మనం ఎంత ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నామో చెబుతుంది. మన ఫోకస్ అంతా ఇలాంటి విలువల మీదే ఉండాలి, తాత్కాలికమైన ప్రచారం మీద కాదు. చివరిగా ఈ ప్రశ్నతో ముగిద్దాం. మొత్తం ఈ ఐపీఓ ప్రాసెస్ అంతా డిజైన్ చేసిందే మన దగ్గర్నుండి ఒకే ఒక్కదాన్ని లాక్కోవడానికి. అదే సమయం. ఆలోచించడానికి టైం ఇవ్వదు, వెంటనే నిర్ణయం తీసుకోమని ఒత్తిడి చేస్తుంది. మరి ఆ ఒత్తిడికి లొంగకుండా ఆ సమయాన్ని మనం తిరిగి మన చేతుల్లోకి తీసుకుంటే అప్పుడేమవుతుంది? ఒక్కసారి ఆలోచించండి.